ప్రజల పక్షం NNT5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కనుమలో గంగమ్మ గుడి నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా. పొన్నూరు పాలెం ఇంటింటికి సంక్షేమాలతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు రూపాయి విధించని మీరా మాట్లాడేదే. నిసార్ అహ్మద్ వ్యాఖ్యలపై మండిపడ్డ టీడీపీ నాయకులు ఆర్జే వెంకటేష్. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లె బైపాస్ పొంగులూరు రోడ్లోని కనుమలో గంగమ్మ గుడి నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా కూటమి నాయకులతో కలిసి హాజరై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ కనుమలో గంగమ్మ గుడి మరింత అభివృద్ధి చెందేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో మదనపల్లి నియోజకవర్గం మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నూతన కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కనుమలో గంగమ్మ గుడి ప్రమాణోత్సవ మహోత్సవ సందర్భమున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు రాయలసీమ జనసేన పార్టీ కన్వీనర్ పెద్దలు రామదాస్ చౌదరి గారు, అన్న విద్యన్న గారు, నవీన్ అన్న గారు, అదేవిధంగా బాలుస్వామి గారు, అదేవిధంగా నందన్న గారు, మన అన్న మధుబాబు గారు, అదేవిధంగా మన యుగంధర్, అదేవిధంగా లక్ష్మణ, పెద్దలు రమణన్న గారు, మా తమ్ముడు గురు, అదేవిధంగా రమణన్న గారు, ఇంకా చాలామంది నాయకులంతా విచ్చేశారు. అదేవిధంగా కమిటీ చైర్మన్ ఏదైతే వెంకటరమణ గారు, వీళ్ళ తండ్రి గారు మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ పాలనలో వచ్చినాక ఒక కమిటీ వేసాం. అది నాకేం అర్థం కాలే ఆ కమిటీలో. సో మళ్ళీ సెకండ్ టైం మనం చాలా గుడికి వేసే కమిటీ చాలా పారదర్శకంగా, చాలా బాధ్యతగా, నిజాయితీగా ఉండాలని చెప్పి విచారించాం. అప్పుడు ఈ బసినకొండ పంచాయతీ పరిసరాల్లో పెద్ద అన్న జమీందారు నవీన్ అన్న గారిని కూడా విచారించాము. విచారిస్తే అన్న ఎవరి పేరు చెప్పారంటే చిన్ను గారు ఇస్తే మంచిది అన్నారు. ఇంకా ఇద్దరు ముగ్గురు ఒపీనియన్ తీసినాం. మా ఈనాడు మోహన్ అన్న ఇంకా చాలామంది ఒపీనియన్ తీసుకొని అప్పుడు ఒకటే మాట అన్నాం, సరే అది మాకు కొంతమంది వచ్చి ఈ పార్టీ గుడి దగ్గర పార్టీ గిట్టి లేదు, నిజాయితీగా ఎవరు పనిచేస్తారో వాళ్ళే. సో తక్షణం ఆయనకి బోర్డు చైర్మన్గా కనుమలో గంగమ్మ గుడి బోర్డు చైర్మన్గా వేయడం జరిగింది. చాలా బాగా అభివృద్ధి చేశారు, చాలా డబ్బులు మిగిలిచ్చారు. నేను మరొక్కసారి వాళ్ళ అబ్బాయి మా అందరి నాయకులు విన్నపం మేరకు వాళ్ళందరూ చెప్పిన తర్వాత లోకల్ నాయకులు కూడా అందరూ చెప్పిన తర్వాత నేను వెంకటరమణ గారికి ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కార్యనిర్వాహకులు, ట్రస్టీస్ వీళ్ళంతా వీళ్ళు ఇంకా బాధ్యతగా పనిచేస్తారు. ఖచ్చితంగా కనుమలో గంగమ్మ గుడి అభివృద్ధి చెందాలి. నేను ఇప్పుడు ఏదైతే గుళ్ళ చైర్మన్ ఉన్నా వాళ్ళకి నిన్న కూడా అదే విన్నవించాను. మనం ఏదో చైర్మన్ అయితే కాదు, గుళ్ళు అభివృద్ధి జరగాలి. గుళ్ళకు చాలా బాధ్యతగా, చాలా బాగా సకాలంలో ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకి మంచి సేవ అందించాలి. ఆ బాధ్యతగా మనం అందరూ నడవాలని చెప్పి సూచించాం. అదే ఇప్పుడు ఈ మన కనుమలో గంగమ్మ గుడి చైర్మన్కి, బోర్డ్స్ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు చాలా బాధ్యతగా ఉండాలా. క్రమంగా మీరు ముందు ప్రతి క్షణం అభివృద్ధి జరగాలి. పక్కన ఒక కళ్యాణ మండపం కట్టాలా, ఇంకా ఏమేమి కావాలో మొత్తం అరేంజ్ చేసి చాలా బాగా అభివృద్ధి అయ్యేటట్టు చూడాలని చెప్పి సవినయంగా కోరుతున్నాను. మదనపల్లె బైపాస్ రోడ్లోని కంపోస్ట్ యార్డ్ లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొని మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. స్వచ్ఛమైన వాతావరణం, పచ్చదనం పెంపొందించడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించి సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో పరిశుభ్ర కార్యక్రమం భాగంగా ప్రతి మూడో శనివారం చేయాల్సిన బాధ్యత. ఈ కార్యక్రమం ఏదో మనము కార్యక్రమం
మీరందరూ ఒక ఖచ్చితంగా క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి. దానికి మీరు ఏం చేయాలంటే సంబంధిత ఎవరైతే శానిటేషన్ సెక్రటరీ ఉన్నారో రాండిమ్మా, ఏం జ్యోతిమా, మన శానిటేషన్ సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళందరికీ మీరు టచ్లో ఉండాలా. మీ ఏరియాలు క్లీన్గా ఉండేటట్టుగా వాళ్ళతో సహకరించాలా. శానిటేషన్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మన వాళ్ళకందరికీ పిలిపించి ఇట్లా కాదు, ఈ విధంగా శానిటేషన్ అంతా బాధ్యతగా చేయాలా, బాగుండాలా, మన ఊరు శుభ్రంగా ఉండాలా, దానికి మనం అందరం సహకరించాలని ఆ విధంగా ఒక సందేశం మీ ద్వారా ఇవ్వాలి. దీనికి నేను ముఖ్య కారకులు మీరే. ఎందుకంటే ఈరోజు మీరు కానీ టౌన్ క్లీన్ చేయడంలో మీరు బాధ్యత రేపు ఎన్నో రంగాలు మీకు బాధ్యత వస్తుంది. రేపు వాటర్ సప్లై ఉంది, ఇదే కాకుండా రేపు వర్క్స్లో కూడా ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో, మనం 2012లో కొన్ని సిమెంట్ రోడ్లు కొన్ని వర్క్లు కూడా మనము వీళ్ళకు ఆర్పీలకు ఇచ్చాం, ఓబీలకు ఇచ్చాం. మీరు చేసుకోండి అమ్మా, మీరు చేయండి అంటే వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా పెట్టి చేయించారు. ఆ విధంగా ఈరోజు మీరు ప్రాతినిధ్యం వహిస్తే అన్ని రంగాల్లో మీకు ప్రాధాన్యత వస్తుంది. మీరు బాధ్యతగా తీసుకొని పట్టణ శుభ్రత కోసం మీరు బాధ్యత తీసుకోకుండా పోతే ఎక్కడ కూడా మీకు గుర్తింపు ఉండదు. అందుకోసం నేను మీ అందరికీ ఒక విన్నవిస్తున్నాను, దయచేసి ఈరోజు చూడండి ఎంత చల్లగా వాతావరణం ఉంది, అయినా ఎండ తాండవం ఆడుతూ ఉంది. అర్థమైందా? ఎక్కడ చూస్తే ఇప్పుడు ఎల్లినో ప్రభావం ఉంది. మీకు తెలుసో లేదో, ఈరోజు రాష్ట్రం కాదు ప్రపంచం మీదనే ఎల్లినో ప్రభావం ఉంది. అందుకోసం మీరు చాలా బాధ్యతగా ఉండాలా, పరిసరాలు మనం శుభ్రంగా ఉంచాలా, దానికి మీరందరూ బాధ్యతగా ఉండాలమ్మా. మీరు ఎందుకంటే మీరే సర్వస్వం. ఎందుకంటే ఇల్లు చెక్కుదిద్దాలా, ఇల్లు బాగుండాలంటే మహిళామూర్తులే సర్వస్వం. ఆ విధంగా మీరు ఈరోజు ఇంకా బాధ్యతగా ఉండి ఏదైతే ఏ ఏరియాకి ఆర్పీలు మీరు ఉండారో అక్కడున్న ఓబీలు మహిళా సంఘ లీడర్ల దగ్గర తీసుకొని వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టి ఎస్పెషల్లీ పట్టణ శుభ్రత కోసం ఎవరైనా ఒక మనిషి పోతా ఒక పేపర్ ఎత్తి పారేసిపోతాడు, ఆ పేపర్ ఎత్తి లేనా మేమే ఎత్తి డస్ట్బిన్లో వేస్తాం, లేనా నువ్వు బిజీ ఉండవు వేస్తాం లేనా, అప్పుడు ఆయన అర్థం చేసుకుంటాడు, ఏడన్నా పారేస్తే మహిళా అక్క చెల్లెలు అడుగుతారుప్ప, ఇంకా మనం భద్రంగా ఉండాలని ఉంటుంది. అందుకో ఇంటింటికి సంక్షేమంతో ఇంటింటికి తెలుగుదేశం మదనపల్లి రూరల్ మండలం పొన్నటిపాలెం గ్రామ పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో సైతం అభివృద్ధిని పరిచయం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానిదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పొన్నటిపాలెం గ్రామంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయంటే అది కూటమి ప్రభుత్వ పాలనతోనే సాధ్యమైందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమం, గ్రామాలకు అభివృద్ధి అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సమస్యలు ఏవైనా కూడా రాష్ట్రం ఏం ఆర్థికంగా ఏం పుష్కలంగా లేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు రాష్ట్రంలో. అయినా కూడా మీకు 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్లు ఇస్తున్నాం. 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నాం. బస్సుల్లో మహిళా అక్క చెల్లెలు ఎక్కడ పోతే ఫ్రీనే కదా, టికెట్ ఇస్తానరా? ఇంకా మేము మొబైల్ పోతే టికెట్ ఇచ్చేయాలా, ఇంతే కదక్క. ఇది కాకుండా తల్లికి వందనం కార్యక్రమం ఉత్తమ్ మదనపల్లి కాన్స్టిట్యున్సీకే 52 కోట్లు ఇచ్చినాం. ఎంత? 52 కోట్లు. మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఇంత పారదర్శకంగా, ఇంత బాధ్యతగా ఏ ప్రభుత్వం మన కోసం పనిచేస్తుంది? ఏమన్నా ఖజానాలో దిక్కులేని డబ్బులు ఇచ్చి పావులో మీకు పనిచేసి 3 రూపాయలు తినేస్తే తప్పు. ఇక్కడ 10 పైసలు లేదు, 90 పైసలు చేయాలా, వేసి మీకు అభివృద్ధి చేయాలి. సో మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే ఒక పక్క రోడ్లు వేస్తున్నాం, ఒక పక్క కాలువలు వేస్తున్నాం, ఒక పక్క కాలువలు ముందు ఇస్తాం. ఇక అర్థమైందా? సమస్యలు పరిష్కారం చేస్తున్నాం, పిల్లలకి డబ్బులు వేస్తున్నాం, మీ అందరికీ బస్సుల్లో పోతే ఫ్రీ, ఇవన్నీ జరుగుతాయి. ఏమా ఇప్పుడు ఇంత మంచి ఎవరు చేస్తాండేది? గట్టిగా చెప్పాలా, ఎవరు చేస్తాండేది? రైట్, థ్యాంక్ యూ అమ్మా. రామిరెడ్డి గారి పల్లిలో ఈరోజు మనం డోర్ టు డోర్ కార్యక్రమం
చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ నాయకులందరి సమక్షంలో అందరితో కలిసి, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్లు, అదేవిధంగా ఇక్కడ ఆ రోజు ఎలక్షన్లో కలిసి నడిచిన మన శశన్న, రమణ, మా ఇక్కడ ఉన్న నాయకులందరూ, వీళ్ళందరి వల్ల ఆ రోజు మనకు ఇక్కడ మంచి ఎలక్షన్ చాలా బాగా జరిగింది, మెజార్టీ కూడా వచ్చింది. నేను వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన పైన సామాజిక బాధ్యత ఉంది, శాసనసభ్యుడిగా బాధ్యతగా పనిచేసే అవసరం ఉంది. అదే బాధ్యతతో ఈరోజు డోర్ టు డోర్ తిరుగుతూ సమస్యలు పరిష్కారం చేసి ఎక్కడికెక్కడ పరిష్కారం చేస్తున్నాము. అంతేకాకుండా మా తమ్ముడు గంగులు మాట చెప్పినాడు, ఏదైతే కార్యకర్తల విషయం ఇప్పుడు మనం అసెంబ్లీలో మాట్లాడుతున్నాం. కార్యకర్తల విషయం లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో మాట్లాడుతున్నాం. అక్కడ అది వేరు. లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరుగుతుందని ఖచ్చితంగా కార్యకర్తలే సర్వస్వం. మీరు లేకపోతే పార్టీ లేదు, ఎమ్మెల్యే లేదు, మంత్రి లేదు, సీఎం లేదు, అందరూ మీ వాళ్ళు. అందుకోసం మీరు ఇంత బాధ్యతగా ఉండాలి. నేను అదే బాధ్యతగా ఉన్నాను. టౌన్ పరిస్థితి, మండలాల పరిస్థితి బాగలేదు. అభివృద్ధి గత 10 సంవత్సరాల్లో ఏం జరగలేదు. ఇప్పుడు అదే బాధ్యతతో మనం ముందు అభివృద్ధి దిశ తీసుకెళ్దాం. ఇప్పుడు మీ ఊరికి కాలనీకి 15 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు, మళ్ళీ మనం ఇచ్చాం మొత్తం మీద. ఆ విధంగా మనం ఇప్పుడు ఆ రోడ్డు కనీసం 20 సంవత్సరాల రోడ్డు ఇచ్చాం. ఆ విధంగా ఇంకా కాలువలు ఏమి ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఆర్జీఎస్లో ఇప్పుడు రామ్జీ స్కీమ్లో ఒక కాలువలన్నీ శాంక్షన్ కాబోతున్నాయి. గ్రామాలకు అన్ని కాలువలు ఇచ్చి మనం పూర్తి స్థాయిగా అభివృద్ధి దిశలో తీసుకువెళ్తాం. సహకరిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పద్మభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కుప్పం చిత్ర కళాకారుడు పురుషోత్తం వినూత్నంగా నెమలి ఈకపై చిరంజీవి చిత్రాన్ని అద్భుతంగా పెయింటింగ్ వేసి అబ్బురపరిచారు. మెగా ఫ్యాన్స్ ఈ వీడియో అద్భుతంగా వేశారు అని అభినందిస్తూ షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారు. రాననుకున్నారా, రాలేననుకున్నారా? ప్రతి ఇంట్లో మెగాస్టార్ ఫ్యాన్ అయితే ఒకడు ఖచ్చితంగా ఉంటాడు. 1వ స్థానంలో 2 దశాబ్దాలు పైగా నిలబడ్డ వెండి తెర ఇలా వేల్పు ఆయన. పరిచయం అక్కర్లేని పేరు, అభిమానుల హృదయమే ఆయన ఊరు. ఫర్ ఎవర్ నిలిచి. Ladies and gentlemen, put your hands together for Telugu. వాస్తవాలు తెలుసుకో నిసార్ అహ్మద్. 2019-2024 మధ్య చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రూపాయి విధించిన మీరా మాట్లాడేదంటూ టీడీపీ సీనియర్ నాయకులు ఆర్జే వెంకటేష్ సూటి ప్రశ్నలు వేశారు. శనివారం నేమనపల్లె సర్కిల్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్జే వెంకటేష్, శివకృష్ణ, రాజున్న, లోకేష్, రాంబాబు, ప్రకాష్, మల్లికార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ మదనపల్లె దాహర్తిని తీర్చడానికి చిప్పిలే గుట్టకాడపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది నాటి తెలుగుదేశం ప్రభుత్వమేనని 2006 సంవత్సరంలో 20 కోట్ల విడుదల చేయడం జరిగిందని తెలిపారు. కేవలం స్పీల్ వే పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. అయితే తరువాత ఏర్పడిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి అయినా మీరు ఖర్చు పెట్టారని నిలదీశారు. నిజానికి ఇక్కడ జరిగింది క్విడ్కో ప్రో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు పూర్తి కాకుండానే విశాఖపట్నంకు చెందిన విజయసాయిరెడ్డి బంధుకు కాంట్రాక్ట్ ఇచ్చి 20% కమిషన్ తీసుకుని అనవసరంగా పైప్ లైన్ వేశారని ధ్వజమెత్తారు. కేవలం మొబైలైజేషన్ అడ్వాన్స్ కోసం పెద్ద పైపు చేశారని ఆరోపించారు. ఇది కేవలం రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. మీరేమైనా చేశారంటే ఎంపీ ఫండ్ తో చిప్పిలికి నీరు రాకుండా రిటర్నింగ్ వాల్ మాత్రమే కట్టారు. అయితే మీ నాయకులది ఇంకో ఘనత ఉందన్నారు. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిండితే దాని బ్యాక్ వాటర్ తమ వ్యవసాయ భూముల్లోకి రాకుండా మరవలు తెగ్గొట్టిన ఘనత కూడా మీ నాయకులు చేశారని గుర్తు చేశారు. మీ మీద గొప్ప నమ్మకం ఉంది. మీరు పర్సంటేజీలు తీసుకోలేదని అన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. అదేవిధంగా డిఎస్సీ, ఏపీఎస్సీకి తేడా తెలియని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరమని అన్నారు. ఇకనైనా మాట్లాడే ముందు జరిగిందేమిటో తెలుసుకోవడం మంచిదని హితవు పలికారు. 2 లక్షల జనాభా కలిగిన మదనపల్లి దాహర్తిని తీర్చడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా త్వరలోనే పనులు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం పోయింది, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి అయినా ఆ స్పిల్వేకి ఖర్చు పెట్టారా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం, మిమ్మల్ని నిలదీస్తున్నాం. 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా మీరేదో ఈరోజు కలబూలి మాటలు చెప్తూ మేమేం చేసినాము, రాజశేఖర రెడ్డి గారు చేసినారని చెప్పి మీరు కథలు చెప్తున్నారే. నిజానికి ఇక్కడ జరిగింది కిడ్ ప్రోకో
అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నిర్మించగానే మదనపల్లి పట్టణంలో విశాఖపట్నానికి చెందినటువంటి ఒక వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చి విజయసాయి రెడ్డి బంధువు ఆయనకు ఈ కాంట్రాక్ట్ ఇచ్చి మదనపల్లిలో మొత్తం పైప్ లైన్ రోడ్లన్నీ తొవ్వేసేపట్లో పెద్ద పెద్ద పైప్ లైన్లు వేశారు వాటర్ కోసం. అంటే సమ్మర్ స్టోరేజ్ పూర్తి కాలేదు, ట్యాంక్ పూర్తి కాలేదు, పైప్ లైన్లు మాత్రం వేశారు కేవలం డబ్బు కోసం, మొబిలైజేషన్ అడ్వాన్సుల కోసం. మీరు కూడా నిసార్ అహ్మద్ గారు పంచాయతీరాజ్ జేఈగా పనిచేశారు. మీరు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జనరల్గా పర్సెంటేజ్ ఉంటాయి పనిచేసినాక. ఏఈకి 3%, డిఈకి 2%, ఈఈకి 1%, వర్క్ ఇన్స్పెక్టర్ 1%, ఈ విధంగా ఉంటాయి. కానీ ఈ విషయంలో పర్టికులర్ ఈ పైప్ లైన్ విషయంలో 20% కమిషన్ తీసుకొని సమస్య లేకుండా పైప్ లైన్ వేసిన ఘనత మీకు మాత్రమే చెందుతుంది. అది రాజశేఖర రెడ్డికి మాత్రమే చెందుతుంది. ఇకనైనా నిజాలు తెలుసుకోండి. మీరు ఏదైనా చేసింది ఉంటే ఎంపీ ఫండ్స్ లో కేవలం చిప్పిలికి నీళ్లు ఓవర్ఫ్లో కాకుండా రిటర్నింగ్ వాల్ పెట్టారు. ఆ రిటర్నింగ్ వాల్ కు ఎంపీ ఫండ్స్ లో చేసింది ఒక్కటి మాత్రమే మీరు చేసింది. ఇంకా ఒక ఘనత ఏమంటే వర్షాలకు వచ్చి అవి నిండితే, ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిండితే బ్యాక్ వాటర్ మా పొలంలోకి వస్తుందని మీ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఆ మొరవం తగ్గొట్టిన విషయం కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. నిజాలు ఈ విధంగా ఉన్నాయి. మాట్లాడే ముందు విషయాలు తెలుసుకుని సత్యం ఏమిటో తెలుసుకుని మీరు మాట్లాడాలా. ఎందుకంటే మీరు మీ పైన ఒక నమ్మకం నాకు, మీ దగ్గర కూడా నేను కాంట్రాక్ట్ పనులు చేసిన, నా దగ్గర అయితే మీరు పర్సెంటేజ్ తీసుకోవాలి, అంతవరకు నిజాయితీ పడితే. కాకపోతే ఈ నిజాలు మాట్లాడే ముందు మీరు విషయం తెలుసుకొని విషయ పరిజ్ఞానంతో మాట్లాడితే బాగుంటుంది. ఈ అసమ్మతమైన ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు ఇక మీద చేయొద్దని చెప్పి నిసార్ అహ్మద్ గారికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నిసార్ అహ్మద్ గారు, మీరు గుర్తించాల్సింది, మీరున్నటువంటి పార్టీ అధ్యక్షుడికి డిఎస్సి ఏదో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదో తేడా తెలియకుండా మాట్లాడుతున్నాడు. అటువంటి వ్యక్తి పార్టీలో మీరు కొనసాగుతున్నారు. ఇకనైనా ఇవన్నీ గమనించుకొని మీరు ముందుకు కొనసాగాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.